ఓం విఘ్నేశ్వరాయ నమ. రామాయణము కిష్కింధకాండ 26వ అధ్యాయము. రాముడు అన్ని మాటలు చెప్పినా లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవాళ మా అన్నయ్యకు సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కింధానగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు కొమ్మ దారికి అడ్డంగా ఉంది. నేను వెళ్తున్న దారికి అడ్డం వస్తావా అని ఆ చెట్టును పెకిలించి అవతల పారేశాడు. అలా ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలను రాళ్లను పెకిలిస్తూ ముక్కలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. అలా ఆయన కిష్కింధ నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరాలు చెల్లా చెదురై పారిపోయారు. లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతోనూ రుమతోనూ వానరకాంతలతో విశేషమైన మధుపానం చేసి హారాలన్నీ చెదిరిపోయి కామభోగమందు రమిస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో, నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసము ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని ఈ మాటలు నీ పినతండ్రితో చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడు ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అప్పుడు అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి తారకు రుమకు పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలు సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండటం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనసులోకి వెళ్ళలేదు. కానీ అప్పటికే లక్ష్మణుడిని చూసి భయపడంతులకు గురై మిగిలిన వానరాలన్నీ ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి అక్కడే ఉన్న మంత్రులను పిలిచి ఆ వానరాలు ఎందుకు అరుస్తున్నాయి అని అడిగారు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలే చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు, నేను రాముని పట్ల ఎలాంటి అపచారం చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే గిట్టని వాళ్ళు రామలక్ష్మణులకు చాడీలు చెప్పి ఉంటారు. నా గురించి ఎవరో అలా చెప్తే రామలక్ష్మణుడు నమ్మకూడదే. వాళ్లకంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? స్నేహం చేయటం చాలా తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టము. రాముడు నాకు చేసిన మేలును నేనెన్నడూ మరువను. రాముడికి సహాయం చేయకపోవటం నా తప్పే అన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, సుగ్రీవా, నీకింకా బోధపడలేదు. నీ యందు రాముడికున్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు. ఆయనకు నీ యందున్నది ప్రేమతో కూడిన కోపము. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయిన సుఖాలు అనుభవిస్తున్నావు. కానీ రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు. నీకు ఉపకారం చేశాడు, సమయం ఇచ్చాడు. నగరానికి రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కానీ నీ నుండి సహకారం లభించకపోవటం వలన బాధపడ్డాడు. ఆ బాధలో నుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు. అవతలవాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తాగున్నావు కాబట్టి రాముడు నన్నింత మాట అంటాడా అని అనుకోవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే అంజలి ఘటించి విను, కోపగించుకోకు అన్నాడు. బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా లోపల నుంచి స్త్రీల ఆభరణాలు, కంకణాలు, వడ్డాణాల శబ్దాలు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుబడి లోపలికి వెళ్ళలేదు. కానీ లోపల నుంచి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క టంకార ధ్వని చేశాడు. పిడుగు వచ్చినట్లు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకొని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటి మీద ఉన్న ఆభరణాలు అటూ ఇటూ తొలగిపోయాయి. ఒక కోతి తన పిల్లను పట్టుకున్నట్లు సుగ్రీవుడు రమణ తన ఒళ్ళో పట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటూ ఇటూ తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకొచ్చి తారను పిలిచాడు. అప్పుడు సుగ్రీవుడు తారతో, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలదానివి నువ్వే. ఎలాగోలా నువ్వే బయటికి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడు ధర్మం తప్పదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళు. ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది. ఆమె ఒంటి మీద గుడ్డ కూడా సరిగా లేదు, ఆభరణాలు సరిగా లేవు. నిన్నలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తలదించేసుకుంటాడు. స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కానీ, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కానీ ఇక్ష్వాకువంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి. అప్పుడు నేను మెల్లగా బయటికొస్తాను అన్నాడు. సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడు పడుతున్నాయి. ఒకచోట స్థిరంగా నిలబడలేక అటూ ఇటూ తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందికి జారి పడిపోయింది.
పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతున్నాయి. ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించటానికి అలా ఉన్న తార బయటికి వచ్చి లక్ష్మణుడికి కనపడింది. ఎప్పుడైతే తన దగ్గరకు సుగ్రీవుని భార్య అలాంటి రూపంలో వచ్చిందో 14 సంవత్సరాల నుంచి భార్యకు దూరంగా ఉన్న లక్ష్మణుడు, యవ్వనంతో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావమూ లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటి వరకు కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెను చూడగానే భూమి వంక చూస్తూ ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేశాడు. రామాయణము కిష్కింధకాండ 26వ అధ్యాయం సంపూర్ణం.